సో హే డార్లింగ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో కనిపించే కొన్ని కళాఖండాల గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. దిస్ ఈస్ రాజు అండ్ దిస్ ఈస్ మై ఛానల్. నా కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఏదో ఒక ఏలియన్ రూపంలోకి మారి నీ ముఖాన్ని పచ్చడి చేస్తాను. ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరదా. జనరేషన్ మారింది అంటే ఏమనుకున్నా కానీ ఇంత దారుణంగా మారుతుందని అనుకోలేదు భయ్య. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని, నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నన్ను పార్క్కి తీసుకెళ్లారు. అప్పుడు సేమ్ అక్కడ ఒక అక్క ఒక అన్న కలిసి ఇదే చేస్తున్నారు అనమాట. సేమ్ ఇట్లానే చేస్తున్నారు. నేనేమనుకున్నా, ఏమైందిరా నాన్న వీళ్ళు ఇట్లా కొట్లాడుతున్నారు అనుకున్నా. కానీ నేను పెరుగుతూ కొద్ది నాకు అర్థమైంది వాళ్ళు కొట్లాడట్లేదు, వాళ్ళు కొట్లాడడం కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు అని చెప్పి. ఇది తెలియక అప్పట్లో ఒక మహాకవి వచ్చేసి నేటి బాలుడే రేపటి పౌరులు అని చెప్పి రాస్తాడనమాట. ఇప్పుడున్న పిల్లల్ని చూస్తే ఏం రాస్తాడో తెలుసా? నేటి బాలుడే రేపటి లుచ్చాలు అని రాస్తాడు. అండ్ ఇది ఇక్కడితో అయిపోలేదు, ఇది ఇంకా పాకుతుందన్నమాట. ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తా, అది కూడా చూడండి. ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి ఇట్లాంటి రీల్స్ చేస్తారనమాట. వీళ్ళిద్దరిని కలిసి ఒక అతనైతే ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో వీళ్ళు చేసిన ఘనకార్యం కూడా చూడండి. చేసుకున్నారు ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? అసలు అది రీలు అంటే ఇష్టపడే చేసాము, అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. అండ్ మళ్ళీ వీళ్ళు ఏజ్ ఎంత అనుకుంటున్నారు? ఆమెకి అయితే 18, ఆడికైతే 20. నాకు 18, తనకి 20 వచ్చింది. మరి వీడియో చేసిన నాకేమో 13 ఇయర్స్, చూసే మీకేమో 14 ఇయర్స్. ఫ్యూచర్లో ఏం లేదన్నా, ప్రెసెంట్ లవ్ స్టార్ట్ చేసాం అంతే, ఇంకేం ఆలోచించుకోలేదు. ఎస్ ఆఫ్ కోర్స్ పాప, అసలు మీ పేరెంట్స్ మిమ్మల్ని అసలు కంట్రోల్లో పెట్టకపోతే మీరు ఇట్లనే తయారవుతారు. ప్రజెంట్ అయితే లవ్ స్టార్ట్ చేస్తారు, అండ్ ఫ్యూచర్లో ఏం చేస్తారు మీకు తెలియదు కదా. నేను చెప్తా మీరు ఫ్యూచర్లో ఏం చేస్తారు. ఎంత కూర ఉంటే అమ్ము, ఎంత పోపు ఉంటే అమ్ము. రాజులా చూసుకోపోయినా మా అమ్మలా చూసుకుంటానని చెప్పాను. ఏంటన్నా బంగారం, ఏం చెప్పావు? రాజులా చూసుకోపోయినా మా అమ్మలా చూసుకుంటానని చెప్పాను. అరే పిచ్చి పూక, నీ అమ్మ నాన్నల్ని ఇప్పుడు నిన్ను చూసుకుంటున్నారా? ఇంకా నువ్వు ఆడాలని చెప్పి ఆ అమ్మని ఎట్లా పడేసినవురా? పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా నాకు ఎక్కడో కొడుతుండ్రా. ఈ వయసులో నేను లవ్ చేస్తున్నావు అంటే కంపల్సరిగా నువ్వు డ్రింక్ కూడా చేస్తుండొచ్చురా. ఏమ్మా వీడు డ్రింక్ కూడా చేస్తాడా? కొంచెం డ్రింక్ చేస్తాడన్న బాగా అనుకున్నారా? ఇది ఒక్కటే తక్కువైంది అనుకున్నా, ఇంకా అది కూడా చేస్తున్నావు అనమాట నువ్వు ఈ వయసులో. అరే కుత్త కిందికి నాకు 27 ఏళ్ళు వచ్చినారా. ఇంతవరకు అసలు మంది అంటే కూడా తెలియదు నాకు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. సరే ఇంకా 10 ఇయర్స్ ఉన్నాడేమో ఈ పని చేస్తున్నాడు, 14 ఇయర్స్ 15 ఇయర్స్ ఉన్నోళ్ళేమో ఈ పని చేస్తున్నారు. మరి ఇంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఇంకేం చేయట్లేదా అంటే వాళ్ళు కూడా ఉన్నారు భయ్య. ఒకసారి ఇది చూసే. అందరు మా డాడీని అడుగుతుంటారు, మీ పెద్ద కొడుకేమో సైలెంట్ ఉంటాడు, చిన్నోడు ఎందుకు లొల్లిలలో కుట్లడల్లో పోతాడని. కానీ వాళ్ళకేం తెలుసు, ఈ తమ్ముడు ఎగిరేదే ఆ అన్నం చూసుకొని, ఒక డౌట్ రా, అసలు తమ్ముడు అని చెప్పి ఇంటెన్షన్ గా నువ్వు అక్కడ చేయబెట్టుకున్నావా, లేదంటే ఏది తెలియక నువ్వు చేయబెట్టుకున్నావా, లేదా నీకు ఎదురుమున్న గుడ్డంగడు అని చెప్తున్నాడు చేయగడ పెట్టుకోవాలని చెప్పి. ఇట్లుంది పోయే జనరేషన్. మనోడు చూసారా, అన్న అంటే ఎవడు అనుకుంటున్నాడు? వెనకలేడు అన్న, వీడియో తీసుకుంటా ముంగలున్నాడు, కానీ వాడు వీడియోలో మనకు చూపిస్తున్నాడు ఎవడంటే తల. మరి తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? చూసారు కదా, 5 ఇయర్స్ ఉన్న పిల్లగాని దగ్గర నుంచి 15 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఇలాంటి పనులు చేసుకుంటూ కూర్చున్నారు. అసలు చూసే మీరైనా నేనైనా 15 ఇయర్స్ మనం ఏం చేస్తున్నాం రా? టైర్లు కొట్టుకుంటా మాత్రం ఏవో ఒకటి ఆడుకుంటా మళ్ళీ బతికేసినాం రా. అప్పుడు అసలు అంటే ఇలా బతకాలన్నమాట. 5 ఇయర్స్కి కింద మీద చూపించుకుంటా రీల్స్ చేయాలి, 10 ఇయర్స్ వచ్చేసరికి లవ్లో పడేయాలి, 14 ఇయర్స్ వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య.
అండ్ ఈ వీడియోలో ఫన్నీ పార్ట్ పక్కన పెడితే ఇట్లా దీంట్లో మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలు ఇలా తయారవడానికి కారణం ఎవరంటే మెయిన్ వచ్చేసి పేరెంట్స్ అనమాట. అసలు పేరెంటింగ్ సరిగ్గా లేకపోతే పిల్లలు ఎందుకు ఇలా తయారవుతలేదు? మెయిన్గా పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏం తెలుసా? పిల్లగాడు ఏడ్చిండని చెప్పేసి లేదా పిల్లగాడు అన్నం తింటాడని చెప్పేసి ముందు తీసుకెళ్ళి ఫోన్ చేతిలో పెట్టేస్తారు. వాడేం చేస్తాడు? ఆ ఫోన్ ఏదో ఒకటి నవ్వుకుంటా ఏదో యూట్యూబో ఇన్స్టానో ఏదో ఒకటి ఓపెన్ చేసి స్క్రోల్ చేసుకుంటా వాడి మైండ్ అనేది అదే ఫిక్స్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు ఇక్కడ మనం పిల్లల్ని ఎంత అన్నా కూడా దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ థింగ్. మెయిన్గా వచ్చేసి పేరెంట్స్ మారాలి. పిల్లాడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి లేదంటే పిల్లగాడు పిల్లగాడు అన్నది ఇంట్లో అని చెప్పేసి ఫోన్ ముందర పెట్టి యూట్యూబ్ ఓపెన్ చేసి పెట్టేస్తారు. వాడు అది చూసుకుంటే వాడి బ్రెయిన్లో వచ్చేసి అదే ఫామ్ అవుతుంది. ఫోన్ రీల్స్ వాడి 5 years వచ్చేసరికి ఇగో ఇలా వీడియోస్ చేస్తాడు, 10 years వచ్చేసరికి ఇగో ఇలా లవ్ అంటాడు, ఇంకా 14 years వచ్చేసరికి ఇగో వీళ్ళ పెళ్ళి అంటారు. మెయిన్ వచ్చేసి మన పేరెంట్స్ ఫోన్ అడిగితే లాగి పెట్టి ఒకటి కొట్టండి, ఏమవుతుంది? మహా అయితే 1 గంట ఏడుస్తాడు, 2 గంటలు ఏడుస్తాడు, 3వ గంటలకైతే సైలెంట్గా పడుకుంటాడు వాడు, అంతకు మించి ఏం కాదు. అండ్ మీరు ఫోన్ ఇచ్చి అలవాటు చేసి వాడిని ఎంకరేజ్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ నా పిల్లలు ఇలా అయిపోయారు అలా అయిపోయారు అని బాధపడే రైట్ మీకు లేదు. ఎందుకంటే వాడి భవిష్యత్తును చెడగొడుతుంది సగం మీరే. అండ్ దిస్ ఈస్ ద వీడియో గాయస్. అండ్ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా వీడియో లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్.